వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. సర్కార్ స్కూళ్లకు టీచర్లకు ఏం కావాలన్న ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదని, పేద పిల్లలకు మంచి విద్య అందించే బాధ్యత టీచర్లదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతులకు, పేదలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నందున గవర్నమెంట్ స్కూళ్లకు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యా విధానం బాగుపడుతుందని, టీచర్ల గౌరవం పెరుగుతుందని, వసతులు వస్తాయని అనుకున్నాం. కోదండరాం, చుక్కా రామయ్య, హరగోపాల్ లాంటి వాళ్లకు గౌరవం దక్కుతుందని భావించాం. కానీ 10 ఏళ్ల పాలన ఎలా ఉందో చూసాం. గత పాలకులు టీచర్లను అవమానించేలా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. మన ఉపాధ్యాయులకు ప్రభుత్వం నుంచి గౌరవం దక్కుతుంది. మన విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు మెరుగవుతాయి. తప్పకుండా తెలంగాణ విద్యా విధానం బాగుపడుతుంది అని అనుకున్నాం. మీకందరికీ తెలుసు, 2009లో రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర సాధనలో విఫలం చెంది ఏమి చెయ్యాలని కర్తవ్యంతో ఉన్నప్పుడు అందరూ కలిసి ప్రొఫెసర్ కోదండరాం గారిని పొలిటికల్ జేఏసీ కన్వీనర్ గా వారికి బాధ్యత ఇచ్చిండ్రు. వారు కూడా మీలాంటి ఉపాధ్యాయుడే మాలాంటి విద్యార్థులకు చదువు చెప్పిన ప్రొఫెసర్ గా వారు తెలంగాణ ఉద్యమానికి బాధ్యత వహించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కోదండరాం గారు లాంటి వాళ్లకు, చుక్కా రామయ్య గారు లాంటి వాళ్లకు, హరగోపాల్ గారు లాంటి వాళ్లకు, ఎంతో మంది విద్య నుంచి ఎంతో మందికి విద్య దానం చేసిన గొప్ప వ్యక్తులకు సంపూర్ణమైన గౌరవం దక్కుతుంది అని భావించినాం. కానీ 10 సంవత్సరాలలో మీరు చూసిన వేదిక మీద మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మీ ఉపాధ్యాయ సంఘాలకు ఒకప్పుడు నాయకత్వం వహించడు. ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంలో అది చంద్రబాబు నాయుడు గారైనా, వైఎస్ రాజశేఖర రెడ్డి అయినా, రోసయ్య గారైనా, లేదా కిరణ్ కుమార్ రెడ్డి గారైనా ఉపాధ్యాయ సంఘాల నాయకులు వస్తే ముఖ్యమంత్రులు ఎదురొచ్చి వాళ్లతో మాట్లాడి మీ సమస్యలు పరిష్కరించి ఉపాధ్యాయ సంఘాలను సచివాలయానికి పిలిచి సముచితమైన గౌరవం ఇచ్చి మీ సమస్యల్ని వినేది. మీరు లేవనెత్తిన అంశాలను ఆనాడు ప్రభుత్వాలు పరిష్కరించేది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఏమి జరిగిందో, ఆనాటి పాలకులు ఏ విధంగా వ్యవహరించిందో, ప్రభుత్వ ఉపాధ్యాయులను ఏ రకంగా అవమానించే విధంగా, అనుమానించే విధంగా, వాళ్ళని ఏ రకంగా వాళ్ళు అవమానించిందో మీరు కళ్ళతో చూసింది. అందుకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి ప్రశంసలు కురిపించారు. గురువారం మడకశిరలో చంద్రబాబు నిర్వహించిన కార్యక్రమంపై మాట్లాడుతూ ఈ కార్యక్రమం కోసం ప్రజలను బలవంతంగా తరలించడం, నిర్బంధించడం వంటివి లేవని తెలిపారు. ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని ఇలా సాదా సీదాగా నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులోనూ ఇదే విధానాన్ని కొనసాగించాలని సూచించారు. అలాగే మడకశిర నియోజకవర్గంలోని సమస్యలపై ప్రజలకు చంద్రబాబు స్పష్టమైన హామీలు ఇవ్వడంపై రఘువీరారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. మడకశిరలో గత 10 ఏళ్లలో అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని, వాటిని పరిష్కరించే శక్తిని దేవుడు చంద్రబాబుకు, ప్రభుత్వానికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. కేరళలో భారీ వర్షాలతో వందలాది మంది చనిపోవడం, చాలా భయానకమైనటువంటి పరిస్థితి ఉండడం, రాహుల్ గాంధీ గారు రాజీనామా చేసినా కూడా వైనాడ్ ఎంపీగా అతను, ప్రియాంక గాంధీ గారు చాలామంది వెళ్ళొద్దు, అక్కడ చాలా ప్రమాదకరంగా ఉంది అని హెచ్చరించినా కూడా అక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలను, మరి అక్కడ ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళను పరామర్శించడానికి నిన్నటి రోజు వాళ్ళు వెళ్ళడం, ఆ వర్షంలో తడుచుకుంటూ, ఆ బురదలో వెళ్తూ వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇస్తూ, అటు ప్రభుత్వానికి కూడా మేము బాసటగా ఉంటాం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందరూ కలిసి పనిచేద్దాం, రాజకీయాలకు అతీతంగా వాళ్ళకి అండగా ఉండాలి అనేటువంటి ఒక అప్పీల్ చేయడం అనేది ఏదైతే ఉందో, నిజంగా మానవత్వం కలిగినటువంటి ఒక నాయకుడిగా రాహుల్ గాంధీ గారు నిన్న ప్రదర్శించినారు. రాజకీయాలకు అతీతంగా ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు కలిసి వాళ్ళకు అండగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను.
మహీంద్రా గ్రూప్ టెక్ మహీంద్రా లిమిటెడ్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మహీంద్రా భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ నివాసంలో రేవంత్ రెడ్డితో ఆనంద్ మహీంద్రా శుక్రవారం రాత్రి మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో మహీంద్రా గ్రూప్ పెట్టుబడులు, ఇతర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించినట్టు తెలుస్తోంది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఆటోమోటివ్ విభాగాన్ని అడాప్ట్ చేసుకునేందుకు ఆనంద్ మహీంద్రా అంగీకరించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో ఉన్న ఈ స్కిల్ యూనివర్సిటీని పరిశీలించేందుకు తమ టీంను పంపుతామని ఆనంద్ మహీంద్రా తెలిపారు. హైదరాబాద్ లో క్లబ్ మహీంద్రా హాలిడే రిసార్ట్ విస్తరించాలని ఆనంద్ మహీంద్రా నిర్ణయించుకున్నారు. ఆనంద్ మహీంద్రా శుక్రవారం జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. రాజధానిలో సోమ, మంగళవారాల్లో జంగిల్ క్లియరెన్స్ ప్రారంభించామని చెప్పారు. రాజధానిలో భూములు తీసుకున్న సంస్థలను సంప్రదిస్తామని, ఆయా సంస్థలు తమ కార్యాలయాల ఏర్పాటుకు గడువును మరో 2 ఏళ్లకు పెంచామని వెల్లడించారు. హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్టును తిరిగి ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించామని మంత్రి నారాయణ తెలిపారు. సీఆర్డీఏలో 778 మంది ఉద్యోగులను నియమించుకుంటామని పేర్కొన్నారు. అంతేకాకుండా సీఆర్డీఏ కోసం 32 మంది కన్సల్టెంట్లను నియమించుకోవడానికి నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. అయితే ఈరోజు అథారిటీలో మళ్ళా ఒరిజినల్ గా సీఆర్డీఏ ఏదైతే 8352.69 చదరపు కిలోమీటర్లు ఉందో దాని ఉండే విధంగా యాక్చువల్గా ఈరోజు డెసిషన్ తీసుకున్నారు. దీన్ని తీసుకోవటం వల్ల పలనాడు, బాపట్ల అథారిటీస్ కూడా ఉంటాయి. అంటే దీంట్లో ఎక్కువ భాగం తీసేసి పలనాడు, బాపట్ల అథారిటీస్ చేశారు. అయితే ఆ 2 అథారిటీస్ కూడా ఉంటాయి. బట్ ఒరిజినల్ ఏదైతే ఉండిందో అన్ని చదరపు కిలోమీటర్లు బ్యాక్ వస్తుంది. ఆ విధంగా ఈరోజు అథారిటీ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఏరియా కొద్దిగా తగ్గుతుంది. అదేవిధంగా క్యాపిటల్ సిటీలో ఇది 217 చదరపు కిలోమీటర్లుగా డిసైడ్ చేశాం. సిఆర్డీలో ఉండే క్యాపిటల్ సిటీ 217 చదరపు కిలోమీటర్ని ఆ రోజు ఫైనలైజ్ చేసి దానికి తగ్గట్టుగా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డిజైన్ చేశాం. అయితే ఇందులో గత ప్రభుత్వం 4 గ్రామాలను తీసేసి మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ కలిపింది. ఈ 217 చదరపు కిలోమీటర్లో 54 చదరపు కిలోమీటర్లు 54 చదరపు కిలోమీటర్ ఏరియా తీసేసి మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ కలిపింది. చెప్తారు ఒకసారి. అంటే ఏదైతే 217 చదరపు కిలోమీటర్ క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్ అది కొద్దిగా డిస్టర్బ్ అయింది. అయితే ఈరోజు అథారిటీ మళ్ళా 54 చదరపు కిలోమీటర్లని మళ్ళా బ్యాక్ ఇచ్చేసి 217 చదరపు కిలోమీటర్లతో క్యాపిటల్ సిటీని చేయమని యాక్చువల్గా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా సింగపూర్ గవర్నమెంట్తో వాళ్ళు సీడ్ క్యాపిటల్ కట్టేటట్టుగా ఆ రోజు అగ్రిమెంట్ అయ్యాం. దాన్ని గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. దాని వల్ల ఆ గవర్నమెంట్తో యాక్చువల్గా డిస్కస్ చేయమని యాక్చువల్గా ఈరోజు అథారిటీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. వీటిని యాక్చువల్గా ఈరోజు అథారిటీలో ఇంతవరకు యాక్చువల్గా డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు బిల్డింగ్స్ స్ట్రక్చర్లు దాదాపు 7 సంవత్సరాలు అయిపోయింది. అందువల్ల ఏంటంటే ఐఐటి చెన్నై వాళ్ళకి, ఐఐటి హైదరాబాద్ వాళ్ళకి వాటిని స్టడీ చేయమని ఇచ్చాం. ఏదైతే అధికారులకు సంబంధించినవి కానీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించిన బిల్డింగ్స్ అన్నీ హైదరాబాదు ఐఐటి వాళ్ళకి ఇచ్చారు స్టడీ చేయమని. అదేవిధంగా ఐకానిక్ బిల్డింగ్స్ అయినటువంటి అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ, 5 టవర్ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సహా పలువురిని అరెస్ట్ చేశారు. జాబ్ క్యాలెండర్ పేరిట అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శుక్రవారం సాయంత్రం గన్ పార్క్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ సమయంలో పోలీసులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి బస్సుల్లో తరలించారు. అమరవీరుల స్తూపం వద్ద నిరసన తెలిపే హక్కు లేదా? ఇదేనా ప్రజాపాలన అని ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 2
2 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి ఇక్కడి యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడతామన్నారు. నిరుద్యోగులకు న్యాయం జరిగేదాకా వారికి అండగా నిలుస్తామన్నారు. Okay, done. మీకోసం మేము కొట్లాడుతున్నాం, మీ తమ్ముళ్ళ కోసం. మీ తమ్మునికి నౌకరు కావాలా, మేము కొట్లాడితే ఇంత తీసేస్తారు. మీ తమ్ముళ్ళ కోసం మేము కొట్లాడుతున్నాం. వాళ్ళ నౌకరు కోసం మేము అవుతాం. తమ్మునికి నౌకరు కావాలా, మేము కొట్లాడుతున్నాం. ఈ రోజు ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంగా పేర్కొని నిర్బంధాల ప్రభుత్వంగా మారిపోయింది, పోలీస్ ప్రభుత్వంగా మారిపోయింది. కనీసం ఇలా అమరులకు ఘోష చెప్పుకుంటున్నాం. అమరులు ఏ ఉద్యమకారులు, ఏ తెలంగాణ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం రసవత్తరంగా సాగాయి. సభలో వాడివేడి చర్చ జరిగింది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఫైర్ అయ్యారు. తీవ్రమైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. జాబ్ క్యాలెండర్ ప్రకటన నేపథ్యంలో ప్రసంగించిన ఎమ్మెల్యే దానం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ పరుష వ్యాఖ్యలు చేశారు. నీ అమ్మ తోలు తీస్తా, బయట తిరగనివ్వు, ఏమనుకుంటున్నారా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు దానం నాగేందర్. ఇది హైదరాబాద్ కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి ఊసుకోపోయి బయట కూడా తిరగని కొడుకా మేమని ఏమనుకుంటున్నారా మీరు? తోలు తీస్తా కొడుక ఒక్కొక్కది, తోలు తీస్తా ఒక్కొక్కది, తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. అధ్యక్ష, హైదరాబాద్ కు సంబంధించి ఇది ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అధ్యక్ష. రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ సిటీలో రాబోయేటువంటి రోజుల్లో ఈ హైదరాబాద్ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ గా కాబోతున్నది అధ్యక్ష. ఈ హైదరాబాద్ సిటీ యొక్క డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతున్నటువంటి ఈ తరుణంలో మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కొన్ని విషయాలు వారి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు మీరు చూడండి అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారు మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఒక రోడ్ మ్యాప్ తయారు చేయడం జరిగింది అధ్యక్ష. ఆ రోడ్ మ్యాప్ కు సంబంధించి అధ్యక్ష మీరు చూసినట్టయితే 11.11 కోట్ల రూపాయలని వాళ్ళు చేయడం జరిగింది. ఆ రోడ్ మ్యాప్ అధ్యక్ష చూసినట్టయితే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనింగ్ సిటీ
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రులకు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ఢిల్లీలో ఉన్న ఆయన కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. కేంద్ర విమానయాన శాఖ రామ్మోహన్ నాయుడును కలిసి వరంగల్, బసంత్ నగర్, ఆదిలాబాద్, కొత్తగూడెం, మహబూబ్ నగర్ విమానాశ్రయాల ఏర్పాటుపై చర్చించానని తెలిపారు. ఈ ఎయిర్పోర్టుల విషయంలో రాష్ట ప్రభుత్వం అన్ని విధాలుగా కేంద్రానికి సహకరిస్తుందని, కావాల్సిన నిర్ణయాలు సత్వరమే తీసుకుంటుందని వివరించానని పేర్కొన్నారు. ఒక ప్రపోజల్ ఉంది. మహబూబ్ నగర్ ఎయిర్పోర్ట్, మహబూబ్ నగర్లో ఒక ఎయిర్పోర్ట్, అంటే మొత్తం 5 ఎయిర్పోర్టుల గురించి ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రపోజల్స్ కొంతవరకు పనిచేసేది అక్కడ పక్కనే ఉంది. కాబట్టి ఈరోజు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ను కలిసి ఈ 5 ఎయిర్పోర్ట్స్లో స్టేటస్ రిపోర్ట్ తీసుకుని తెలంగాణ రాష్ట్రం నుంచి ఏ రకమైనటువంటి రిపోర్ట్స్ కావాలి, డిపిఆర్స్ కావాలి, అవి చెప్పినట్టయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ ఎయిర్పోర్ట్స్ రేవంత్ రెడ్డి గారు ఇవి కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి దీని మీద మంత్రి గారిని సంబంధిత అధికారులతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏమన్నా ఉంటే వాటికి తెలియజేస్తే నేను తీసుకొస్తానని చెప్పాను. అదే రకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి చేయవలసిన ఏమన్నా పెండింగ్ ఉంటే అవి కూడా చేయాలని వారితో వారి ఆఫీసులో ప్రత్యేకంగా కలిసి మాట్లాడటం జరిగింది. రామ్మోహన్ రావు గారు చెప్పారు, నా ముందే దానికి సంబంధించిన డైరెక్టర్ జనరల్తో మాట్లాడారు. వారు మండే ట్యూస్డే కల్లా స్టేటస్ రిపోర్టు తెలంగాణ రాష్ట్రంలో మనం ఏం చేయాలనేది తెలియజేస్తానని చెప్పారు. దాని తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఆయన్ని కలిసి మన రాష్ట్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ IIM అది విభజన చట్టంలోనే IIM తెలంగాణకి ఇవ్వాలని ఉంది. ఇంతవరకు రాలేదు కాబట్టి అది ఇవ్వాలని, దాంతోపాటు IIIT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అది కూడా తెలంగాణకి ఇవ్వాలని, IISER ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇది కూడా ఇవ్వాలని, NID నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, SPA స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, వయనాడులో పరిస్థితులు మనసుకు బాధ కలిగించాయన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కేరళ రాష్ట్రంలోని వయనాడులో కొండ చర్యలు విరిగిపడడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో అనేక కుటుంబాల్లో విషాదం నెలకొంది. బాధితులను పరామర్శించేందుకు గురువారం ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి రాహుల్ గాంధీ కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో పర్యటించారు. ఆ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితిని చూసి రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులతో మాట్లాడారు. అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. దేశంలోనే అత్యంత భయానక విషాద ఘటన వయనాడులో చోటు చేసుకుంది. ప్రజలు తమ ఇల్లు, కుటుంబ సభ్యులను కోల్పోవడం బాధాకరమన్నారు. ఇలాంటి సమయంలో వారిని ఎలా ఓదార్చాలో తెలియడం లేదని వ్యాఖ్యానించారు.
రాత్రి రాబరీ గ్యాంగ్ బీభత్సం సృష్టించిన భయానక ఘటన వనస్థలిపురం పరిధిలోని ఇంజాపూర్ సాగర్ హైవేపై చోటు చేసుకుంది. గుర్రంగూడ నుంచి ఇంజాపూర్ వైపు ఓ వ్యక్తి కారులో వెళ్తున్నాడు. ఈ క్రమంలో అక్కడే కాపు కాసిన ఓ రాబరీ గ్యాంగ్ ఆ వ్యక్తిని అడ్డుకుని దాడి చేసి కారులో అక్కడి నుంచి ఉడాయించారు. కాసేపటి తర్వాత అదే రహదారిపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు వెంట వెళ్తున్న వారిని ఢీకొట్టుకుంటూ పారిపోయేందుకు ప్రయత్నించారు. గమనించిన స్థానికులు ఓ అంబులెన్స్ లో వెళ్లి చేజ్ చేసి కారులో పాటు రాబరీ గ్యాంగ్ లో ఇద్దరిని పట్టుకున్నారు. ఈ మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి మిగతా నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. నేను గురంగూడ నుంచి ఇంజాపూర్కి వెళ్తుంటే మధ్యలో ముగ్గురు ఆపి నా మీద దాడి చేసి కారు గుంజుకొని వెళ్ళారు. కారు గుంజుకొని వెళ్తే అప్పుడు అంబులెన్స్ వచ్చింది. అప్పుడే వేరేల పైన కూడా దాడి చేసిరు. అంబులెన్స్ నన్ను ఎక్కించుకొని కార్ని చేజ్ చేస్తే అప్పటికే 100కి కొట్టినాం. పోలీసు వాళ్ళు కూడా పట్టుకున్నారు, పబ్లిక్ కూడా పట్టుకున్నారు. అక్కడ ఎంజాల్లో పూర్తిగా డ్యామేజ్ చేసారు కార్ని. ఓ ముగ్గురు నలుగురిని గుద్దుకుంటూ పోయినారు. ఎంతమంది వచ్చారు, ఎట్లా దాడి చేశారు? ముగ్గురు త్రిబల్ రైడింగ్ బైక్ మీద వచ్చారు. పెద్ద పెద్ద కట్టెలు పట్టుకొని వచ్చారు. పైసలు అని జోబులు చెక్ చేసారు. లేదంటే ఫోన్పే కొట్టన్నారు. ఫోన్పే కొట్టించుకురు కూడా. కాళ్ళ పైన. మేము ఒక్కనే, వాళ్ళు ముగ్గురు ఉన్నారు. పక్కకు ఓవర్లేరు. వేరే అతను ఉండే యాక్టివ్ వేసి అతన్ని కూడా కొట్టిరు నడుముల మీద. మళ్ళా ఇంకో ఫ్యామిలీని కూడా కొట్టిరు. నేను ఇచ్చిన సార్, వాళ్ళు ఇంకా రాలేదు. ఇంకొక అర్థం ఫోన్ కూడా గుంజుకురు ఒక ఆయనది. విజయవాడ దుర్గమ్మను సినీ నటి నిర్మాత నిహారిక కొణిదెల దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం నిహారికకు అమ్మవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను ఈవో కెఎస్ రామారావు అందజేశారు. నిహారిక కొణిదెల సమర్పణలో తెరకెక్కిస్తున్న కమిటీ కుర్రోలు చిత్రం ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దుర్గమ్మను దర్శించుకున్నట్టు నిహారిక తెలిపారు. మొన్న టీమిండియా శ్రీలంక జట్ల మధ్య చివరి టీ20 మ్యాచ్ టైం కావడంతో సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయించాల్సి వచ్చింది. నేడు ఇరు జట్ల మధ్య తొలి వన్డే కూడా టైం అయింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లకు 230 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో టీమిండియా కూడా సరిగ్గా 230 పరుగులే చేసింది. టీమిండియా 47.5 ఓవర్లలో ఆల్అవుట్ అయింది. టీమిండియా ఇన్నింగ్స్ లో కెప్టెన్ రోహిత్ శర్మ 58, అక్షర్ పటేల్ 33, కేఎల్ రాహుల్ 31, శివం దుబే 25, విరాట్ కోహ్లీ 24, శ్రేయస్ అయ్యర్ 23 పరుగులు చేశారు. శుభ్మన్ గిల్ 16, వాషింగ్టన్ సుందర్ 5 పరుగులకు అవుట్ అయ్యారు. శ్రీలంక బౌలర్లలో కెప్టెన్ చరిత్ అసలంక 3, వనిందు హసరంగ 3, దునిత్ వెలలాలి 2, అసిత ఫెరాండో 1 వికెట్ తీశారు.